హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి, దానిలో ఉండే కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ గురించి. తెలియని వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందనే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఆదరించగలరు. ఓకే, మనం మొదట ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ సిస్టమ్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన ఆధార్ బయోమెట్రిక్ ఉంటుంది కదా, అలా ఫింగర్ ప్రింట్ మన ఫోటో తీసి బయోమెట్రిక్ ప్రాసెస్ జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు కేటాయించిన కంప్యూటర్ వద్దకు వెళ్ళాలి. మనకు కేటాయించిన కంప్యూటర్ వద్దకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఫోటో, తర్వాత పక్కన మన పేరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా ఉంటే ఓకే, ఒకవేళ లేని పక్షంలో వెంటనే ఇన్విజిలేటర్కు తెలియచేయాలి. నెక్స్ట్ ఇక్కడ పై బాక్స్లో మన రిజిస్టర్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ నోట్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. కింద ఇన్విజిలేటర్లు చెప్పిన వెంటనే వారు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటే దాన్నే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు సైన్ ఇన్ చేయమన్నప్పుడు వెంటనే ఇక్కడ సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే మన ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ ఆప్షన్ ఎలా వాడాలి అనే వాటి గురించి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత చూజ్ యువర్ డెఫాల్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మనకి ఏది నచ్చితే అది, మనకి ఏది అలవాటు ఉంటే దాని ప్రకారం. సపోజ్ మనం తెలుగు తీసుకుంటే తెలుగు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ డైలాగ్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో టిక్ చేయాలి. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ చెప్తారు ఇన్విజిలేటర్, అప్పుడు ఐ ఆమ్ రెడీ టు బిగిన్ వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే చేయాలి. అలా చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇలా రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చింది కదా, అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ తెలియాలంటే 2 మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేయడం ద్వారా ఇక్కడ 150 క్వశ్చన్ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము అంటే మనం ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసామనే దాని గురించి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ రెడ్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ 2 క్వశ్చన్లు విజిట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ 2 సెకండ్ నెంబర్ ఉంది కదా, ఆ 2 మన ఆన్సర్ క్లిక్ చేయలేదు కాబట్టి నాట్ ఆన్సర్డ్ అని చూపిస్తుంది రెడ్. నెక్స్ట్ 148 నాట్ విజిటెడ్ అంటే మనం ఇంకా 148 క్వశ్చన్లు విజిట్ చేయలేదు అనే దాని గురించి ఇక్కడ ఏం విజిట్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ నాట్ విజిటెడ్ 148 అని చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ రివ్యూ పెట్టుకుంటే ఇక్కడ రివ్యూ మనం ఇంకా ఏం పెట్టలేదు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. నెక్స్ట్ 0 ఆన్సర్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మనం ఆన్సర్ చేసిన తర్వాత కూడా మనకి ఏమైనా డౌట్ ఉంటే రివ్యూ ఇచ్చుకుంటాం. ఆ రివ్యూ ప్రకారం ఇక్కడ చూపిస్తుంది మన క్వశ్చన్స్. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి, మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఈ విధంగా సమ్మేద క్వశ్చన్ ఓపెన్ చేసాం. మొదటి భారతీయ రైల్వే విశ్వవిద్యాలయం ఈ క్రింది పేర్కొనబడిన ఏ నగరం నందు నెలకొల్పుటకు నిర్ణయించబడినది. ఆ విధంగా మనకు ఆన్సర్ తెలిస్తే ఎన్న పెడతాం, మనకు తెలియదు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రం నందు ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్నది. నెక్స్ట్ మనకు ఆన్సర్ తెలుసు అనుకోండి, గోవా క్లిక్ చేస్తాం. కంపల్సరీగా క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్
సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే మాత్రమే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేసినట్టు. అంతేగాని మనం ఇక్కడ ఏదో ఆన్సర్ ఇలా క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రెడ్ వస్తుంది. ఆ రెడ్ వచ్చిందంటే మనం ఆన్సర్ చేయనట్టే లెక్క. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ బేడీ గారు క్రింది ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అంటే పుదుచ్చేరికి ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సపోజ్ మనకి ఇక్కడ డౌట్ ఉంది, ఆన్సర్ పెట్టాం కానీ డౌట్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మన ఇష్టం, అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చుకుంటే ఇక్కడ 1 వచ్చింది కదా ఫ్రెండ్స్, అంటే మనం ఆన్సర్ చేసాం, రివ్యూ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఎలా వస్తుంది. ఒకవేళ మీకు తప్పు అని తెలిసిన పక్షంలో ఆన్సర్ తీసేయాలి ఫైనల్గా. ఒకవేళ తీయకపోతే ఇది ఆన్సర్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఆన్సర్ తీసుకుంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తప్పు అయితే మనకు నెగిటివ్ కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్కి ఆప్షన్ మార్చచ్చా పెట్టిన తర్వాత. సపోజ్ మన గోవా అని తెలిసింది ఆన్సరు, తర్వాత జమ్మూ కాశ్మీర్ అనుకున్నాం, మార్చుకుంటాం. మళ్ళీ గోవా, జమ్మూ కాశ్మీర్. ఆన్లైన్ ఎగ్జామ్తో ఇది చాలా అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకు ఒకవేళ మధ్యలో ఆన్సర్ గుర్తొచ్చినా ఆన్సర్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్లో అయితే ఈ అవకాశం ఉండదు. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఈజ్ బెటర్ దాన్ ఆఫ్లైన్. నెక్స్ట్ అలా మన అన్ని క్వశ్చన్లు విజిట్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ టైమ్స్ రన్ అవుతుంది ఆటోమేటిక్గా. మన టైం 0కి రాగానే ఆటోమేటిక్గా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేవారికి, తెలియని వారికి తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.